ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారు కూడా షలోం అని చెప్పండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు మనల్ని మనం పరీక్షించుకోవడానికి, పరిశోధించుకోవడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం కూడుకున్నాం. మంచిది. నిన్నటి దినాన మనం కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం చేశాం. ఈరోజు మరొక వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ఆ వర్తమానాన్ని మీ మధ్యకు యెషయా గ్రంథము 1వ అధ్యాయం నుంచి తీసుకొస్తున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. లేదా అందరం కలిసి చదువుదాం. నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. రండి, మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. రండి. ఈ వచనం వెనుక 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుడు పిలుస్తున్నాడు, పాపిష్టి మనిషిని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆ పిలుపులో 3 విషయాలు. 1, పిలుపులో ప్రత్యేకత. 2, పిలుపులో ఆప్యాయత. 3, ఆ పిలుపులో పరిశుద్ధత. రాసుకుంటున్న వారు చక్కగా రాసుకోండి. ఆ పిలుపులో ప్రత్యేకత, ఆ పిలుపులో ఆప్యాయత, ఆ పిలుపులో పరిశుద్ధత. మొదటిగా ఆ పిలుపులో ప్రత్యేకత. జాగ్రత్తగా వినండి. దేవుడు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఇంతకీ ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని రమ్మంటున్నాడు? జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఎవరిని పిలుస్తున్నాడో అక్కడ రాయబడి ఉంది. పిలుస్తున్నటువంటి దేవుడు అతి పరిశుద్ధుడు. కానీ తాను ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? పరమ పాపిష్టి మనుషులను. చూద్దాం రండి. 1వ అధ్యాయము 2వ వచనము. అక్కడి నుంచి చదువుతున్నాను. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఎవరిని పిలుస్తున్నాడో చూస్తున్నారా? మనం చదివినటువంటి వచనాల్లో మనకు తెలుస్తుంది ఆయన ఎవరిని పిలుస్తున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. రండి. ఎవరిని రమ్మంటున్నాడో పై వచనాల్లో మనం చూస్తున్నాం. తిరగబడే వారిని అంటున్నాడు, తన మీద తిరగబడుతున్న వారిని అంటున్నాడు, నా దగ్గరికి రండి. తనను దూషిస్తున్న వారిని చూసి అంటున్నాడు, విసర్జించిన వారిని చూసి అంటున్నాడు,
చెరుపు చేయు పిల్లలను చూసి అంటున్నాడు, తెలివి లేని మనుషులను చూసి అంటున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వారిని ఎరుగును కాని ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తెలివి లేని, యోచింపని, అజ్ఞానముతో జీవిస్తున్న వారిని పిలుస్తున్నాడు. అంతేనా? ఇంకా వారికి ఉన్న అవలక్షణాలు ఏమిటి? వారిలో ఉన్న పాపిష్టి తత్వాలు ఏమిటి? ఇప్పటి వరకు కొన్నే చదివాం. వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దోషభరితమైన జీవితం జీవిస్తున్నారు, చెరుపు చేయు పిల్లలుగా ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు ఆ మాటలు మనలో కొంతమందికి వర్తిస్తాయేమో జాగ్రత్తగా పరిశీలించండి. ఒకవేళ మనం దేవుణ్ణి దూషించావేమో, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో. ఈరోజు ఒక తల్లి వచ్చి అంటుంది, నాయనా, నా కుమారులు దేవుని సన్నిధికి చక్కగా వచ్చేవాళ్ళు, కానీ ఈ మధ్య రావటం లేదు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు. నా భర్త చక్కగా మందిరానికి వచ్చేవాడు, బాప్తిజం కూడా తీసుకున్నాడు, కానీ ఈ మధ్య రావటం లేదు, మరలా త్రాగుడు మొదలు పెట్టేశాడు అనగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని మార్గము నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి తొలగిపోయాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో అట్టి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఇంకనూ కొట్టబడుదురు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడునెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెల వలెను, దోసపాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడిల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజమునే నోర్చుజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములకు నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందుము, రండి. ఎవరిని పిలుస్తున్నాడు? సాధారణంగా ఎవరికైనా ఆహ్వానాన్ని పంపించినట్లయితే తమ స్టేటస్ కి తగినటువంటి వారిని పిలుస్తారు, తమ హోదాకు తగినటువంటి వారిని పిలుస్తారు. ఎదుటి వాళ్ళ యొక్క రాకడ పిలిచిన వారికి ఎంతో కొంత గౌరవాన్ని, ఎంతో కొంత మర్యాదను, ఎంతో కొంత స్థితిగతులను హెచ్చించేదిగా ఉండాలని చెప్పి ఆశిస్తారు. పెళ్లికి అతిథులను పిలుస్తారు, పేరున్న వారిని పిలుస్తారు, ప్రజలలో గుర్తింపు గల వారిని పిలుస్తారు, ప్రజలు అభిమానించే వారిని పిలుస్తారు. కారణం ఏమిటంటే వారి హోదాను పెంచుకోవడానికి, సొసైటీలో వారికి ఉన్న స్థానాన్ని కొంచెం పెంచుకోవడానికి గొప్పవారిని ఆహ్వానిస్తారు. దయచేసి గమనించండి,
ఇందాక నేను చెప్పిన ప్రకారము ఆ పిలుపులో ప్రత్యేకత ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, తన పిలుపులో ప్రత్యేకత ఉంది. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మత్తయి 11:28. ఎవరిని పిలుస్తున్నాడు? ప్రయాసతో భారం మోస్తున్నా, చేసిన పాపములను బట్టి, తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, వేసిన తప్పుడు అడుగులను బట్టి జీవితాన్ని భారభరితంగా మార్చుకున్న, జీవితాన్ని కుటుంబాన్ని కష్టములతో నింపుకున్న, ఆ సమస్యలు భరించలేక, ఆ కష్టాలు సహించలేక, ఇంటిలోనూ ఒంటిలోనూ నెమ్మది లేక, సమాధానం లేక, ఒకవైపు ఆరోగ్యము లేక, మరొక వైపు ఆర్థికముగా స్తోమత లేక, సుఖము లేక, సంతోషము లేక అల్లాడిపోతున్న వారిని దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితము ప్రయాసతో కూడిన జీవితం అయితే, భారముతో కూడిన జీవితం అయితే, నెమ్మది లేని జీవితం అయితే, కష్టముతోనూ కన్నీటితోనూ నిండిన జీవితం అయితే, నీకొక శుభవార్త. ఏమిటది? నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు. గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరాలంతా నువ్వు అనుభవించినటువంటి వేదన చాలు, అవమానము చాలు, మోసిన భారము చాలు, పడిన ప్రయాస చాలు. నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. 2 యెషయా గ్రంథము 55:2 సెలవిస్తుంది. ఏమని చూద్దాం రండి. యెషయా గ్రంథము ఎవరిని పిలుస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? 55 మొదటి 2 వచనాలు. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి, ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగా చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. నా దగ్గరికి రండి, ఉచితంగా రండి, ఒట్టి చేతులతోనే రండి. మీ దగ్గర ఏమీ లేకపోయినా రండి, నా దగ్గర ఉన్నదంతా కూడా మీకు ఇచ్చేస్తాను. ఎవరండి ఈ పిలుపు ఇవ్వగలిగింది? ఎవరండి ఈ ఆహ్వానాన్ని ఇవ్వగలిగింది? ప్రయాసతో, భారముతో, పాపముతో, వ్యాధి బాధలతో, కష్ట నష్టాలతో, అవమానంతో, అపనిందలతో అల్లాడిపోతున్న వారులారా నా దగ్గరికి రండి. సంవత్సరాలుగా మీరు నన్ను మర్చిపోయారు, సంవత్సరాలుగా మీరు నాకు దూరంగా జీవించారు, సంవత్సరాలుగా నన్ను బహుగా విసిగించారు, సంవత్సరాలుగా నెలలు తరబడి నాకు బాధను పుట్టించారు, నా మీద తిరుగుబాటు చేశారు. మిమ్మల్ని నేను గొప్పవారిగా చేయాలనుకున్నాను, మీకు శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వాలనుకున్నాను, ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకురావాలి అని ఆశించాను. కానీ మీరు నా మాట వినలేదు. మీరు మీ ఇష్టానుసారంగానే జీవించారు, మీ ఇష్టమైన మార్గంలోనే నడిచారు, చేయకూడని తప్పులు చేశారు, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళారు, మీ శరీరంలో జరగకూడనటువంటి కార్యక్రమాలు, పాపిష్టి కార్యాలు జరగనిచ్చారు. ఇప్పుడు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నారు. సుఖము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. పైపెచ్చు అన్ని విధములుగా కొట్టబడుతూ నాకేదో భక్తిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు, నైవేద్యాలు తీసుకొస్తున్నారు, ప్రార్థన చేయడానికి వస్తున్నారు. మీ నటనా జీవితం వల్ల నన్ను విసిగించారు. అయినను మీ క్షేమాన్నే కోరుతున్నాను, అయినను మీ మేలును కోరుతున్నాను, అయినను మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీ జీవితాన్ని మీరు ఖాళీ చేసేసుకున్నారు. మీ పాపము వల్ల మీ జీవితంలో సుఖం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది,
చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా పోయింది. మీ బ్రతుకులు ఒట్టి అయిపోయినాయి. మీ బ్రతుకులు ఖాళీ అయిపోయినాయి. మీ చెట్టు, మీ జీవితము అనే వృక్షము ఫలములు లేకుండా, ఆకులు లేకుండా మోడు బారిపోయింది, ఎండిపోయింది, బ్రతుకు ఖాళీ అయిపోయింది. అయినా మీకు ఒక ఆహ్వానం పంపిస్తున్నాను, నా దగ్గరికి రండి. నేను మీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాను. నా దగ్గరికి రండి, మీకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. రోకలు లేకపోయినా, నా దగ్గరికి తేవడానికి ఏమీ లేకపోయినా ఉచితముగానే వచ్చి నా దగ్గర ఉన్నదంతయు కూడా మీరు పట్టుకెళ్ళండి. ఎవరండి ఈ ఆహ్వానాన్ని ఇవ్వగలిగింది? ఎవరండి పాపిష్టి మనిషిని ప్రేమతో పిలిచేది? ఎవరండి పాడైపోయిన మనిషిని రమ్మని చెప్పి ఆ పాడైపోయిన వ్యక్తిని బాగు చేసేటటువంటి ఈ లోకంలో ఎవరండి అటువంటి దేవుడు? ఆయన పిలుపులో ప్రత్యేకత ఉంది. ఒకవైపు ఆయన అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చితినే గాని నీతిమంతులను పిలువ రాలేదు. అయితే ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా పాపములో జీవిస్తున్నవారు? మన మధ్య ఎవరైనా ఉన్నారా పరిశుద్ధముగా జీవించాలని తెలిసి కూడా పాపానికి లొంగిపోయిన వారు, వంగిపోయిన వారు? మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు ఆశించిన జీవితం ఒకటైతే నువ్వు జీవించిన జీవితం మరొకటై, దేవుడు కోరుకున్నది ఒకటి, నువ్వు కనపరిచింది మరొకటి. దేవుడు ఆశించిన జీవితం ఒకటి, నీవు అఘోరించినటువంటి జీవితం మరొకటి. ఆయన నీ క్షేమాన్ని కోరాడు, నువ్వేమో క్షేమకరమైన జీవితం జీవించావు. ఆయన నిన్ను పరిశుద్ధముగా జీవించాలని కోరాడు, నువ్వేమో అపరిశుద్ధునిగా జీవించావు. ఆయన నీకు సుఖము సంతోషాన్ని ఇవ్వాలని కోరాడు, నువ్వేమో చేసిన పాపిష్టి పనులను బట్టి సుఖాన్ని సంతోషాన్ని దూరం చేసుకుని సకల విధములైన సమస్యలను, రోగాలను, వ్యాధి బాధలను కొని తెచ్చుకున్నావు. ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి కుమారునిగా, ఒక మంచి సాక్షిగా, ఒక మంచి ఆత్మీయునిగా, ఒక మంచి సేవకునిగా, సేవకురాలుగా నువ్వు ఉండాలని దేవుడు కోరాడు. కానీ నీ జీవితంలో అందుకు తగినటువంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించి ఈ సంవత్సరం అంతా పాడైపోయావు, పాడు పనులు చేశావు. నీ గురించి నీ భార్యకు తెలిస్తే ఛీ అంటుంది. నువ్వు చేసిన పాపిష్టి పనులు నీ భర్తకు తెలిస్తే ఛీ అంటాడు. తమ్ముడు, చెల్లి యవ్వన ప్రాయంలో స్కూలుకు వెళ్తూ, యవ్వన ప్రాయంలో కాలేజీకు వెళ్తూ నువ్వు ఎంతగా చెడిపోయావు, ఎంతగా పాడైపోయావో, నీ కళ్ళల్లో ఎంత కామముందో, నీ తలంపుల్లో ఎంత పాపముందో, నీ శరీరంలో ఎన్ని నీచమైన కార్యాలు జరుగుతున్నాయో నీకు తెలుసు. అది కానీ నీ తల్లికి తెలిస్తే, నీ తండ్రికి తెలిస్తే ఛీ అంటారు. కానీ అన్నీ తెలిసిన, అన్నీ చూసిన దేవుడు ఛీ అనకుండా అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను పరిశుద్ధపరుస్తాను. నా దగ్గరికి రా, నేను నీతిమంతునిగా తీరుస్తాను. నా ప్రభు యొక్క పిలుపు బహు ప్రత్యేకమైంది. ఆయన పిలుపు బహు శ్రేష్టమైంది. ఉన్నారా ఈరోజు ఈ పిలుపును అంగీకరించి, ఈ పిలుపును స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవడానికి కనీసం ఇక్కడి నుంచైనా దేవుడు ఆశించినట్టుగా జీవించటానికి మిమ్మును మీరు అప్పగించుకునేవారు ఉన్నారా? ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? నేనున్నాను, నా జీవితాన్ని ప్రభువుకు ఈ పిలుపును అంగీకరించి నా జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడుతున్న వారు ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. రెండోదిగా, ఆ పిలుపులో ఆప్యాయత ఉంది. ఆ పిలుపులో ఆప్యాయత ఉంది. ఆ పిలుపులో ఆప్యాయత, దీని గురించి చెప్పే ముందు ఆ పిలుపులో ప్రత్యేకత. ఏమని పిలుస్తున్నాడు? రండి, వివాదం తీర్చుకుందాం. మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి, మీ పరిస్థితి ఏమిటో నాకు చెప్పండి, నేను చక్కబెడతాను, నేను మీకు సమాధానం ఇస్తాను. మీ జీవితాలు క్షేమంగాను సస్యశ్యామలముగాను ఉండాలని కోరుకుంటున్నాను. రండి. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సమస్య ఈ లోకంలో ఎవ్వటికి చెప్పినా అది వాడు తీర్చలేడు. కారణం ఏమిటంటే నీవు కలిగి ఉన్న సమస్య అది లోక సంబంధమైనదో శరీర సంబంధమైనదో కాదు. అది నీ హృదయానికి సంబంధించింది, అది పాపమునకు సంబంధించింది. పాపము చేసేవాడు మరొక పాపము చేసేవాడి సమస్యను తీర్చలేడు. కేవలము పాపము చేయని వాడే పాపము చేసేవాడి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. అనగా
గోతిలో పడిపోయిన వాడు బయటికి రావాలంటే తనతో పాటు గోతిలో ఉన్నవాడు వాడిని పైకి పంపించలేడు. 10-20 అడుగులు లేక 10-15 అడుగులు గోతిలో పడిపోయారు ఇద్దరు కలిసి. ఇద్దరు గోతిలో ఉన్నారు, ఏ విధంగా బయటికి రాగలరు? గోతిలో పడిపోయిన వాళ్ళు బయటికి రావడం సాధ్యం కాదు. మరి ఎవరు బయటికి తీసుకురాగలరు? గోతి బయట ఉన్నవాడే ఒక తాడు వేసి వారిని బయటికి రాగలరు. అలాగే పాపము చేసేటటువంటి వాళ్ళు, పాపములో జీవించేటటువంటి వారు, పాపములో ఉన్నటువంటి వారి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వలేరు. మరి పాపిష్టి మనిషి కలిగి ఉన్న పాపమునకు పరిష్కారము ఎవరు ఇవ్వగలరు? పాపము ఎరుగినటువంటి దేవుడు మాత్రమే పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు. ఆయన పరిశుద్ధుడు గనుక పాపములో జీవిస్తున్న మనిషికి పరిష్కారాన్ని చూపించగలరు. ఆ పాపపు గోతిలో నుంచి బయటకు తీసుకురాగలడు. అంతేకాదు, ఈ జీవితంలోనూ కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యకు ఆయన పరిష్కారము చూపించగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి భారమును దించివేయగలడు. ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో ఒక వ్యక్తి కంపెనీ పెట్టాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. అందులో 100 మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆయా సందర్భాల్లో ఆ యజమాని ఆ ఉద్యోగస్తులకు పిలుపునిచ్చేవాడు. ఏమని తెలుసా? మీకు ఒకవేళ కష్టాలు ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ఆ కష్టాలు తీర్చుకోండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోండి, మీకు కావలసినటువంటి లోన్ ఎంత కావాలో అంత పట్టుకెళ్ళండి, నేను శాంక్షన్ చేస్తాను. 2 లక్షల రూపాయల వరకు మీరు లోన్ తీసుకోండి, బయట అప్పులు చేసి ఇంట్రెస్టులతో మీ కుటుంబాన్ని కష్టాలు పాలు చేసుకోకండి అని చెప్పంటే ఆహా ఎంత సంతోషించారో, ఎంత ఆనందించారో. వారికున్న ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా లోన్లు అప్లై చేశారు. అది భారభరితమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా మాటిచ్చిన పుణ్యానికి ఆ యజమాని వారికి అందరికీ అప్పులు ఇచ్చాడు. ఆ అప్పులు అయితే వారు తీర్చుకోగలిగారు. ఇంకా కొన్ని కష్టాలు ఉంటే మరలా వచ్చి అప్పులు చేశారు, మరలా అప్పు ఇచ్చాడు. ఒక సమయం అయ్యేసరికి వారికి అప్పులు తీర్చలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వారు తీసుకుంటున్న జీతము వారు తిరిగి అప్పు తీర్చడానికి సరిపోవటం లేదు. ఎందుకంటే వారు తీసుకోవలసిన దానికంటే ఎక్కువగానే అప్పు తీసేసుకున్నారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఏమిటయ్యా అంటే మనం ఎక్కువగా అప్పులు చేసేసాం, తిరిగి తీర్చలేకపోతున్నాం, చాలని జీతంతో అల్లాడిపోతున్నాం అని వారు బాధపడుతున్నప్పుడు ఆ యజమాని ఒక చాటింపు వేయించాడు, లేదా ఒక నోటీస్ బోర్డులో వారికి ఈ విధంగా నోటీస్ ఇచ్చాడు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీరెంతమంది ఎంత డబ్బు తీసుకున్నారో, ఎంతెంత తీసుకున్నారో లెక్కలతో సహా రండి, నేను మీ అప్పులన్నీ కూడా కొట్టేయబోతున్నాను అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులేట్ చేశాడు. చాలా కాలంగా అప్పు చేశాం, తీర్చాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వకుండానే మనం ఇదిగో రేపు అని చెప్పి మన పైన అధికారిని ఏడిపిస్తూ ఉన్నాం. మన యజమాని యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అవసరం లేకపోయినప్పటికీ అప్పులు చేసేసాం. చెల్లించాల్సిన డబ్బులు మనం చెల్లించక మనం తప్పించుకుని తిరుగుతున్నాం. కాబట్టి యజమాని తెలివిగా ఇప్పుడు ఏం చేశాడంటే మన చేతే మనం ఎంత డబ్బులు తీసుకున్నామో రాయించి తన దగ్గర పిలుచుకుంటున్నాడు. ఎందుకని? మనల్ని ఇరికించటానికి. కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మనం వెళ్ళినట్లయితే అడ్డంగా మనం దొరికిపోతాం. ఆ తర్వాత తాను తీసుకునే నిర్ణయాలకు మనం బలైపోతాం అని చెప్పి ఒకరు కలిసి చర్చించడం మొదలు పెట్టారు. నిజంగానే అతడు మన అప్పు కొట్టేస్తాడా? ఎందుకు కొట్టేస్తాడు? ఒకరు అప్పు కొట్టేయగలడు, 2 అప్పులు కొట్టేయగలడు. 100 మంది అప్పు చేశారు, లక్షలు తీసుకున్నారు. దీని వెనుక ఏదో ఒక తెలివైన నిర్ణయం ఉంది, దీని వెనుక ఏదో కుట్ర ఉంది, లేదా దీని వెనుక ఏదో పన్నాగం ఉంది. మనం వెళ్ళామంటే దొరికిపోతాం. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు, ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏమని తెలుసా? మనం వెళ్ళొద్దు, వెళ్ళామంటే దొరికిపోతాం. ఆ యజమాని తన కంపెనీలో ఉన్నవారు మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని, తన ఆఫీస్ బయట 100ల సంఖ్యలో కిటకిటలాడిపోతారని తను బహుగా ఆశించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఎవరు రాలా. ఆ వారం వేరే పని మీద లీవ్ పెట్టినటువంటి వ్యక్తి అదే రోజు వచ్చాడు. వచ్చినప్పుడు ఎవరో చెప్పారట, మీ యజమాని అప్పంతా కొట్టేస్తానంటున్నాడు, 12 గంటలకల్లా కనిపించమన్నాడని చెప్పి ఎవరో చెప్పారట. ఈ మనుషులు మాట్లాడినటువంటి మాటలేమి అతను వినలేదు.
అతనికి ఆ విషయం తెలియదు. గబగబా 11:55 అతడు వెళ్ళి ఒంటరిగా ఆ ఆఫీస్ బయట కూర్చున్నాడు. తనకు ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నాను నాకు ఇక్కడ చోటు ఉండదేమో, నేను అనుకున్నాను నన్ను లోపలికి రానివ్వరేమో, కానీ ఇక్కడ ఏంటి, ఎవరు లేరేమిటి, ఏమైంది? ఈ లోపల గేటు బయట వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో లోపల చూద్దామని చెప్పి. 12 గంటలకు ఇతనికి ఆహ్వానం వచ్చింది. లోపలికి వెళ్ళాడు. ఆ యజమాని చూశాడు. ఏమయ్యా, ఎందుకు వచ్చావు? అయ్యా, మీరు అప్పంతా కొట్టేస్తానన్నారటగా, దానికి మీరు మమ్మల్ని పిలిచారటగా. నేను ఇప్పటికీ 3 లక్షల అప్పు తీసుకున్నాను. నాకు వచ్చే 10,000 రూపాయలతో 3 లక్షల అప్పు నేను తీర్చలేను. కానీ మీరెంతో మాకు మేలు చేసి మాకున్న భారాన్ని తొలగించారు, కానీ మేము తీసుకున్న అప్పు కాస్త మాకు భారంగా మిగిలింది. ఈ భారం ఎలా తొలుగుతుందా అని చెప్పి అల్లాడిపోతున్నప్పుడు మీరు పిలిచి మా అప్పంతో కొట్టేస్తానన్నారట. ఎంతో నమ్మకంతో వచ్చాను, మీరు ఖచ్చితంగా ఈ భారాన్ని తొలగిస్తారని. ఆ యజమాని అంటున్నాడు, మనస్ఫూర్తిగా తొలగిస్తాను. ఎంత తీసుకున్నావు అప్పు నువ్వు? ఇదిగా 3 లక్షల రూపాయలు తీసుకున్నా. దాని మీద సంతకం పెట్టేశాడు. ఈ అప్పు మొత్తం కొట్టేశాను, 1 రూపాయి కూడా నువ్వు చెల్లించవలసిన అవసరము లేదు. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా అతడు గంతులు వేసుకుంటూ ఆ ఫ్యాక్టరీ బయటకు వచ్చాడు. అలా గంతులు వేసుకుంటూ బయటకు వస్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఏమని? ఇతనికి ఏం జరిగిందో తెలుసుకుందాం. దొరికిపోయి ఉంటాడు. అతడు బయటకు వచ్చిన వెంటనే అందరూ వచ్చి, దొరికిపోయావా? యజమాని పన్నాగానికి బలి అయిపోయావా? ఏం జరిగింది లోపట? అతడు అంటున్న, ఊరి మూర్ఖుల్లారా, ఎంతో ప్రేమ కలిగిన యజమాని అడగకుండా అప్పిచ్చాడే, మరలా వెళితే మరలా అప్పిచ్చాడే, మనల్ని ప్రేమించి మనకున్న భారాన్ని గ్రహించి అప్పంతా కొట్టేయాలని, మనం పడుతున్న ప్రయాసంతా తొలగించాలని, మనకు విశ్రాంతినివ్వాలని ఉచితముగా ఆయన మనకు ఆహ్వానాన్ని పంపిస్తే, పిలుపునిస్తే, మీరు మూర్ఖంగా ఆలోచించి ఆయన గురించి తప్పుగా అనుకొని మీరు ఫ్యాక్టరీ బయట ఉండిపోయారు. ఇదిగో నా అప్పంతా కొట్టివేయబడింది, ఇక నాకు ప్రయాస లేదు, భారము లేదు, నాకు విశ్రాంతి ఇవ్వబడింది. వాళ్ళందరూ 100ల సంఖ్యలో పొలోమని లోపలికి వచ్చారు. అక్కడ ద్వారం మీద ఉంది, ఏమని తెలుసా? ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్. ఆఫీసు మూత వేయబడింది. అందరి భారములు మిగిలిపోయినాయి, అందరి అప్పులు మిగిలిపోయినాయి. వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యగానే మిగిలిపోయింది. కారణం ఏమిటంటే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఆ సమస్యను తీర్చగలిగిన యజమాని పిలుపునిచ్చాడు. ఆ పిలుపును వారు తిరస్కరించారు. సహోదరుడు, సహోదరి, ఆయన పిలుపులో ప్రత్యేకత ఉంది, ఆయన పిలుపులో ఆప్యాయత ఉంది. ఆ ఆప్యాయతే మనం సుఖంగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని, మనము పరిశుద్ధముగా ఉండాలని, మనము కలిగి ఉన్న ప్రతి పాపము నుండి బయటపడి ప్రశాంతంగా జీవించాలని ఆశించింది. ఆ ఆప్యాయతే, ఆ అనురాగమే, ఆ ప్రేమే మనకు ఈ పిలుపునిచ్చింది. రండి, మన వివాదము తీర్చుకుందుము. రండి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో మరింత మంచి మాట ఉంది. ఏంటో తెలుసా? కమ్ నౌ. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఉంటే చూపిస్తారా? ఒకసారి చూస్తారా ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో? కమ్ నౌ ఉందా? ఉందని వారు చూపిస్తారా? కమ్ నౌ ఉందా? 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 ఏముందో తెలుసా ఇంగ్లీష్లో? ఇప్పుడే రండి. కమ్ నౌ, ఇప్పుడే రండి, ఆలస్యం చేయకండి, రండి. ఒక కుమారుడు ప్రమాదంలో ఉన్నాడని తండ్రికి తెలిస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు? వెంటనే వెళ్ళి ఆ కుమారుడిని రక్షించాలి అని ప్రయత్నం చేస్తాడు. ఆ కుమారుడు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు తండ్రి చేయి అందిస్తున్నప్పుడు ఏం ఆశిస్తాడు? వెంటనే మునిగిపోతున్నటువంటి ఆ కుమారుడు తన చేయి అందించాలని చెప్పి ఆశిస్తాడు. ఆ తండ్రి చేయి చాచినప్పుడు ఆ కుమారుడు ఏం చేయాలి? వెంటనే ఆ తండ్రి చేతికి తన చేతిని అప్పగించాలి. పాపంలో మునిగిపోతున్న సహోదరుడా, శాపంలో మునిగిపోతున్న సహోదరి, నువ్వు చేసిన పాపం వల్ల, చేసిన నీచమైన కారణాల వల్ల నువ్వు నరకంలో కూలిపోబోతున్నావు, కాలిపోబోతున్నావు. అది చూసిన దేవుడు తన చేతిని నీకు అందిస్తున్నాడు. ఏమని ఆశిస్తున్నాడు తెలుసా? వెంటనే నీ చేతిని చాపాలని, వెంటనే ఆయన చేతిని పట్టుకోవాలని, వెంటనే ఆయన నీకు అనుగ్రహించు
సమాధానము, పాపక్షమాపణ పొందుకోవాలని. 55వ అధ్యాయము యెషయా గ్రంథము. ఓ చక్కని మాట ఇందాక మనం చదివాం, మరొక మాట చదివిస్తాను రండి. 55వ అధ్యాయము 6వ వచనము. 55:6 వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన దొరుకు కాలమున వెతకండి, ఆయన సమీపముగా ఉండగా వేడుకోండి. ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన హస్తము సమీపంగా ఉంది. ఏమంటున్నాడు దేవుడు? వేడుకో, నన్ను వేడుకో, నన్ను చేరుకో, నీ చేతిని నాకు అందించు. ఎప్పుడు? ఇప్పుడే. ఎందుకని? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకని? ఆయన నువ్వు నశించిపోవడం చూడలేడు కాబట్టి. ఏ క్షణం నువ్వు మరణిస్తావో నీకు తెలియదు, ఏ క్షణం ఆయన రాబోతున్నాడో నీకు తెలియదు. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటటువంటి నీటి బుడగ వంటిది మన జీవితం, గడ్డి పువ్వు వంటిది మన ఆయుష్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుతున్నాడు. ఏమని? వెంటనే మనం సమాధాన పడదాం రండి. వెంటనే మీకున్నటువంటి పాపం ఏంటో నాకు చెప్పండి. వెంటనే మీకు నీ రక్షణ ఇవ్వాలనుకుంటున్నా. రండి. ఆయన పిలుపులో ఆప్యాయత ఉంది, ఆయన పిలుపులో అర్జెన్సీ ఉంది. మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు, నిర్లక్ష్యం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఆలస్యం చేసే కొలది, నిర్లక్ష్యము చేసే కొలది సైతాను మిమ్మల్ని మరింతగా పాడు చేస్తాడు, మరింతగా దూరం చేస్తాడు. నేను ఎన్నిసార్లు మిమ్మల్ని గద్దించిన మీరు పట్టించుకోకపోతే మీ మీదకు హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. రండి, కమ్ నౌ, ఇప్పుడే రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమని తెలుసా? ఇదే అనుకూలమైన సమయము. ఇదే, ఈ రోజే. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ రోజే అనుకూలమైన సమయం. దేనికి? నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టడానికి. నువ్వు చేసిన నీచమైన కార్యాలు, ఈ సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించిన జీవిత విధానాన్ని విడిచిపెట్టడానికి ఇదే అనుకూలమైన సమయం. నేడే ప్రభువు నీకు ప్రసాదించేటటువంటి రక్షణ దినము, ప్రభువు నీకు ప్రసాదించేటటువంటి క్షమాపణకు దినము నేడే. వెంటనే నువ్వు పశ్చాత్తాపడాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. సైతాను చేసే సహజమైన పన్నెండు తెలుసా? ఈరోజు కాదు, రేపొద్దుడు చూద్దాం, ఇవాళ కాదు, రేపు చూద్దాం. నువ్వు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, నువ్వు చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయి, నువ్వు వేయాల్సిన వేషాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాదు రక్షించబడే వయస్సు, ఇప్పుడు కాదు రక్షించబడే సమయము, ఇప్పుడు కాదు నీ జీవితాన్ని దేవునికి అప్పగించేటటువంటి తరుణము. ఇంకా టైం ఉంది. సైతాను చెప్పేటటువంటి మాట ఇదే. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. తన మీద తిరుగుబాటు చేస్తున్న వారిని, తన్ను బహుగా విసిగించిన మనలను, తనకు దూరమైపోయిన మనలను, అలా దూరమైపోయి శపితమైన శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని కొని తెచ్చుకున్న మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరొక అవకాశం ఇస్తూ అంటున్నాడు, రండర్రా, మా దగ్గరికి రండి. మీ సమస్య ఏంటో నాకు తెలుసు, రండి, వివాదం తీర్చేస్తాను. రండి, మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను. రండి, మీ కన్నీటిని తుడుస్తాను. రండి, మీకు సమాధానం ఇస్తాను. రండి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఈరోజు నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయగలిగితే, లోపమేమిటో తప్పేమిటో తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఒకరోజు ఒక పేరుగాంచినటువంటి చిత్రకారుడు లండన్ మహాపట్టణంలో నిర్మించినటువంటి సెయింట్ పాల్ కేథడ్రల్, అదొక అద్భుతమైన మందిరము. అది చాలా ఎత్తుగా కట్టబడినటువంటి మందిరము. ఆ మందిరం చుట్టూ లోపట డూమ్ ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. సెయింట్ పాల్ కేథడ్రల్ ఓ అద్భుతమైన మందిరము లండన్ సెంట్రల్లో కట్టారు. ఒకవేళ మీరు చూడగలిగితే చూపించగలరు, ఏమైనా ఛాన్స్ ఉందా? లండన్లో సెయింట్ పాల్ కేథడ్రల్ అద్భుతమైనటువంటి మందిరం. రైట్, ఒకవేళ వీలు లేకపోతే పర్వాలేదు.
ఆ మందిరాన్ని కట్టిన తరువాత గోడ లోపట ఆ మందిరం పైన ఒక చిన్న పందిరి వేసి ఎత్తైన 60-70 అడుగుల ఎత్తైనటువంటి ఆ డూమ్ పైన యేసుక్రీస్తు యొక్క చిత్రాన్ని ఆ చిత్రకారుడు చిత్రీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. అలా చిత్రీకరించిన తరువాత దగ్గర నుంచి చూస్తే తనకు అర్థం కాల ఎంత అందంగా చిత్రీకరించాడో. ఒక అడుగు వెనక్కి వేశాడు, ఇంకా అర్థం కాల. మరొక అడుగు వెనక్కి వేశాడు, ఇంకా అర్థం కాల. ఇంకొక అడుగు వెనక్కి వేశాడు. అతని ఇంచుమించు 60-70 అడుగుల ఎత్తైనటువంటి స్థలంలో తాను చిత్రీకరించడానికి కావలసినటువంటి ఒక చిన్న సపోర్ట్ లాంటిది వేసుకున్నాడు, ఒక చిన్న పందిరి లాంటిది వేసుకున్నాడు. దాని మీదే ఆర్ట్ వేస్తూ పందిరి బయటకు అడుగు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అదే సమయంలో తనకు సహకరించే మరొక వ్యక్తి అక్కడికి రావటం జరిగింది. చిత్రీకరించే వ్యక్తి తను చిత్రీకరించేటటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులలో తన చేతికి ఎరుపు రంగు అందింది. దాన్ని తీసుకుని అమాంతంగా తాను చిత్రీకరించినటువంటి యేసు పటం మీద కొట్టాడు. ఒక్కసారిగా యేసుక్రీస్తు యొక్క చిత్రం అంతా కూడా రక్తముతో లేక ఎర్రగా నిండిపోయింది. తను ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ముఖము, ఆయన యొక్క శరీరము ఎర్రని రంగుతో నిండిపోయిందో అమాంతంగా ప్రభువా అని చెప్పి ముందుకొచ్చేసి గబగబా వెళ్ళి ఆ పటం మీద పడ్డాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆ పని చేసే వ్యక్తిని చూసి, ఎంత పని చేశావు నువ్వు, అందమైన నా యేసు ముఖాన్ని ఇలా ఎరుపు రంగుతో నింపేశావేమిటి, నేను పడినంత ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది, ఎందుకు ఇలా చేశావు, అందమైన యేసు రూపాన్ని ఎందుకు అలా ఎరుపు రంగుతో నింపేశావు, కోపముతో అరుస్తుంటే ఆ సహకరించే వ్యక్తి చెప్పిన మాట ఏంటి తెలుసా, ఆ యేసు ముఖము ఆ విధంగా ఎర్రగా మారింది కాబట్టి నువ్వు బ్రతికావు, లేకపోతే చచ్చిపోయేవాడివి. ఎందుకని? నువ్వు ఆ చిత్రాన్ని చూస్తూ వెనక్కొస్తున్నావు, ఇంకా వెనక్కొస్తున్నావు. ఆ పైనుంచి ఒక అడుగు వెనక్కి వేయబోతున్నావు. నేను గాని ఆ యేసు చిత్రం పైన ఆ రంగు వేయకపోతే ఇంకొక అడుగు వెనక్కి వేసేవాడివి, అమాంతంగా 60-70 అడుగుల పైనుంచి కింద పడి చచ్చిపోయేవాడివి. ఆ యేసు ముఖం పైన ఆ ఎరుపు రంగు పడింది కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. సహోదరుడా, సహోదరి, నువ్వు నేను నరకపు పొలిమేరల్లో ఉన్నావు. చేసిన పాపిష్టి పనులను బట్టి, వేసిన వేషాలను బట్టి బహు ప్రమాదకరమైన స్థానానికి వచ్చి ఉన్నావు, చేరి ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వెంటనే ఈరోజు నువ్వు రావాలి. యేసు రక్తమును చిందించాడు. ఆ దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను పరుగున వచ్చాను. నీ కొరకు నువ్వు అడగక మునిపే సిలువలో మరణించేంతగా నన్ను నేను తగ్గించుకున్నాను. ఆ రోజు సిలువలో రక్తము కార్చాను కాబట్టి ఈరోజు నీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా నా రక్తములో నీ పాపములు కడిగి వేస్తాను. హిమము కంటే తెల్లగా నీ పాపములు శుద్ధి చేసేస్తాను. నా దగ్గరకు వస్తావా? ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, ఆ పిలుపులో ఆత్మీయత ఉంది, ఆ పిలుపులో అనురాగం ఉంది, ఆ పిలుపులో ప్రేమ ఉంది. ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకని? నిన్ను నేను శుద్ధీకరిస్తాను, నిన్ను నేను పవిత్రపరుస్తాను. రా, రీజన్ విత్ మీ. నాకు చెప్పు, నీ సమస్య ఏమిటో నాకు చెప్పు, నీ బలహీనత ఏమిటో నాకు చెప్పు, నీ శోధన ఏమిటో నాకు చెప్పు. ఎందుకు నువ్వు ఆ విధంగా పాడైపోయావో నాకు చెప్పు. ఎందుకు ఆ విధంగా రాజీ పడిపోయావో నాకు చెప్పు. ఎందుకు అలా పాపానికి నువ్వు దాసోహం అయిపోయావో, లొంగిపోయావో, బానిసమైపోయావో నాకు చెప్పు. నీ పాపమును క్షమిస్తా. మూడోదిగా ఆ పిలుపులో పరిశుద్ధత. రండి, మన వివాదము తీర్చుకుందాం, రండి
అని పిలుస్తూ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? చూద్దాం రండి. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లబడును. పరిశుద్ధత. ఆయన పిలుస్తున్నాడు. ఏమని? మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను రండి. కాదండి. మిమ్మల్ని సుఖభోగాలతో నింపేస్తాను రండి. కాదండి. మీకే కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు లేకుండా చేసేస్తాను రండి. కాదండి. ఆయన పిలుపులో అతి ప్రధానమైన అంశం ఏమిటంటే, రండి, మిమ్ములను పరిశుద్ధులుగా తీరుస్తాను. రండి, పాపానికి బానిస అయిపోయిన మీరు రండి, పాపానికి లొంగిపోయిన మీరు రండి, పాపమును జయించలేకపోతున్న మీరు రండి. నేను మీకు మీ పాపములను క్షమిస్తాను. మీరు పాపము పైన జయ జీవితము కలిగి జీవించే జీవితాన్ని ప్రసాదిస్తాను. రండి. మీరు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, మీ హృదయము రక్తము వలె ఎర్రగా పాపముతో నిండిపోయినా నా దగ్గరికి రండి. నేను హిమము కంటే తెల్లగా మీ హృదయాన్ని మార్చేస్తాను. రండి. సహోదరుడా, సహోదరి, నీ శరీరము, నీ హృదయము పాపముతో నిండిపోయిందా? నీ జీవితము పాపముతో పాడైపోయిందా? మురికిగా తయారైపోయిందా? చేసిన పాపమే పదే పదే చేస్తూ నీ జీవితం పాపానికి బానిస అయిపోయిందా? పడకూడదు అని చెప్తూనే అదే పాపంలో పదే పదే పడిపోయేటటువంటి బలహీన స్థితిలో ఉందా? అయితే నా ప్రభు అంటున్నాడు, రండి. నూతన సంవత్సరంలోనికి ఇలాగే వెళ్ళకండి. ఈ పాత సంవత్సరంలో ఎలా పడిపోయారో, ఏ విధంగా పడిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఎందుకు పడిపోయారో నాకు వచ్చి చెప్పండి. కమ్ రీజన్ విత్ మీ. నాతో మాట్లాడండి. మీ స్థితి ఏమిటో, మీ గతి ఏమిటో, మీకున్నటువంటి బలహీనత ఏమిటో నాకు చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను. దేనికి? ఈ పాపములు ఎర్రని రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ నేను హిమము కంటే తెల్లగా మిమ్మును శుద్ధీకరిస్తాను. రండి. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేనికి? నూతన సంవత్సరంలోనికి పాపముతో వెళ్ళడానికి వీల్లేదు అని పిలుస్తున్నాడు. ఈ నూతన సంవత్సరం, రాబోతున్న నూతన సంవత్సరంలోనికి పాపిష్టి జీవితంతో, మురికి జీవితంతో, పాపపు బలహీనతతో, తుచ్చమైన, నీచమైన, అల్పకాల పాప భోగాలతో, శరీర ఈచ్ఛలతో, నేత్రాశలతో, జీవపు డంబముతో, లోక స్నేహముతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మనం కలుసుకుందాం. మీకున్నటువంటి సమస్య ఏమిటో నాకు చెప్పండి. మీకున్నటువంటి పాపం ఏమిటో నా దగ్గర ఒప్పుకోండి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. ఆయన పిలుపులో పరిశుద్ధత ఉంది. ఆయన పిలుపు వెనుక పరిశుద్ధమైన ఉద్దేశం ఉంది. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ఈ సంవత్సరం నేను ఏ పాపము చేయలేదు, ఈ సంవత్సరం నాలో ఏ తప్పు జరగలేదు? ఎంతమంది చెప్పగలం? మనం ఏదో ఒక విషయంలో, అనేక విషయాల్లో తప్పులు చేశాం. ఏ విషయంలో తప్పులు చేశామో, ఏ విధంగా దేవుణ్ణి బాధ పెట్టామో, ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని అవమానపరిచామో, ఏ విధంగా మన చుట్టూ ఉన్న వారి మాటలతో గాయపరిచామో, ఏ విధంగా అబద్ధాలు చెప్పామో, ఏ విధంగా మోసపూరితమైనటువంటి సంపాదనకు మనం లొంగిపోయామో, ఏ విధంగా మన తలంపులను పాడు చేసుకున్నామో, కళ్ళను పాడు చేసుకున్నామో, శరీరాన్ని మలినం చేసుకున్నామో మనందరికీ బాగా తెలుసు. అటువంటి మనతో దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను సిద్ధంగా ఉన్నాను. దేనికి? మిమ్మల్ని శుద్ధీకరించడానికి. దేనికి? మిమ్మల్ని పవిత్రపరచడానికి. దేనికి? మీరు ఎంత పాపిష్టి వాళ్ళైనా, ఎంత పాపిష్టి పనులు చేసినా ఆ పాపమును శుద్ధీకరించగలిగిన శక్తి నా రక్తములో ఉంది. రండి. హిమము కంటే తెల్లగా నా రక్తము మీ పాపమును పవిత్రపరచగలదు. రండి. ఒక చిన్న వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. ఒక వాహనము పూర్తిగా మట్టి కొట్టుకొని పోయింది.
ఆ వాహనాన్ని వాషింగ్ సెంటర్ తీసుకెళ్తే, కార్ వాష్ తీసుకెళ్తే ఏమవుతుందో ఉందా ఆ వీడియో? రైట్, ఒక్కసారి మీరు ఈ వాహనాన్ని చూడండి, ఎంతగా మట్టి కొట్టేసిందో. మట్టి పట్టినటువంటి వాహనం, మట్టి పేరుకుపోయి పిడచగట్టేసి ఇప్పుడు ఆ వాహనాన్ని కారు వాషింగ్ సెంటర్ తీసుకొచ్చారు. వాషింగ్ మొదలైంది. మీరే గమనించండి ఎంత మట్టి పట్టిందో. మురికి పట్టినటువంటి ఆ వాహనాన్ని నీరు శుభ్రం చేస్తుంది. ఎలా శుభ్రం చేస్తుందో మన కళ్ళతో చూస్తున్నాం. ఆ వాహనము శుభ్రము చేసేటటువంటి స్థలముకు తీసుకురాబడింది. శుభ్రము చేయించుకోవడానికి అది సిద్ధపడింది. అదే మురికి పట్టిన వాహనం బయటకు వస్తుంది. ఎలా బయటకు వస్తుందో కడగబడి పరిశుభ్రపరచబడి క్రొత్త వాహనముల బయటకు వచ్చింది. సహోదరులు, సహోదరులు, చాలు. అడ్డమైన చోట్ల, మురికి గుంటల్లో, మురికి స్థలాల్లో ఆ వాహనం తిరిగి మట్టి కొట్టుకుంది. కానీ ఆ వాహనము శుభ్రము చేసే స్థలానికి తీసుకురాబడింది. శుభ్రము చేయబడ్డానికి అప్పగించబడింది. ఆ వాహనాన్ని సంపూర్ణంగా నీరు పవిత్రపరిచింది, లేక పరిశుద్ధపరిచింది, పరిశుభ్రపరిచింది. సహోదరులు, సహోదరులు, ఈ గత 12 నెలలు ఎక్కడెక్కడో తిరిగావు, ఏవేవో చేశావు, నీ శరీరాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళావు. ఈ శరీరం మట్టి కొట్టబడలేదా? నీ ఆత్మ మలినం కాలేదా? నీ హృదయమో పాపముతో నిండిపోలేదా? అయితే ఈరోజు ఒక పని చేయాలి. ఏమిటి? ఆ కారు తీసుకురాబడింది. ఎక్కడికి? పరిశుభ్రపరచబడే స్థలానికి. ఆ కారు అప్పగించబడింది. ఎక్కడ? పరిశుభ్రపరిచేటటువంటి వారి చేతికి. ఏమైంది? పూర్తిగా కడిగివేయబడింది, పూర్తిగా శుభ్రం చేయబడింది. క్రొత్త కారుగా అది బయటకు వచ్చింది.
నీటికి ఈ విధంగా శుభ్రపరిచే శక్తి ఉంటే క్రీస్తు శిలువలో కార్చిన రక్తానికి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచే, నిన్ను పవిత్రపరిచే, ఒక నూతన వ్యక్తిగా తీర్చే శక్తి ఒక్క యేసు రక్తములో మాత్రమే ఉంది. ఈరోజు ఆ యేసుకు నీ చేతిని, ఆ యేసుకు నీ హృదయాన్ని, ఆ యేసుకు నీ జీవితాన్ని అప్పగిస్తావా పశ్చాత్తాప హృదయంతో? అయ్యా, గడిచిన 12 నెలల్లో ఎక్కడెక్కడ తిరిగానో, ఎన్ని నీచమైన తప్పులు చేశానో, ఎన్ని పాపిష్టి క్రియలు చేశానో, నా శరీరాన్ని పాడు చేసుకున్నా, నా తలంపులను పాడు చేసుకున్నా, నా నోటిని పాడు చేసుకున్నా, నా కళ్ళను పాడు చేసుకున్నా, వినకూడని వాటిని విని నా చెవులను పాడు చేసుకున్నా, నా శరీరాన్ని పాడు చేసుకున్నా, తాగకూడని వాటిని తాగాను, తాకకూడని వాటిని తాకాను, నడవకూడని చోట నడిచాను. అయ్యా, నా శరీరము, నా ఆత్మ మురికి పట్టేసింది. ఇది ఎక్కడా బాగుపడదు, ఇది ఎక్కడా శుభ్రం కాదు, ఇది ఎక్కడా శుద్ధి కాదు. నువ్వు పిలుస్తున్నావుగా, రమ్మంటున్నావుగా, ప్రభు ఇదిగో వస్తున్నా, నన్ను హిమము కంటే తెల్లగా చేస్తావా? నా హృదయాన్ని, మట్టి కొట్టేసిన నా జీవితాన్ని హిమము కంటే తెల్లగా చేస్తావా? నా ప్రభు అంటున్నాడు, రా, నా దగ్గరికి రా. నీ పాపము రక్తము వలె ఎర్రగా ఉన్నను, నిన్ను హిమము వలె తెల్లగా మార్చేస్తా, రా. ఈరోజు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు సన్నిధిలో సంపూర్ణంగా. గమనించారా? ఆ వెహికల్ ప్రతి భాగము శుద్ధి చేయబడింది, టైర్లు శుద్ధి చేయబడినాయి, పూర్తిగా నలుదిక్కుల నలువైపుల అది శుద్ధి చేయబడింది. ఈరోజు ప్రభువు సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకొని పూర్తిగా అన్ని వైపులా, అన్ని కోణాల్లో ప్రభు నిన్ను శుద్ధి చేయులాగున, పవిత్రపరచులాగున. దేవుని సన్నిధికి మురికితో వచ్చావు, పాపముతో వచ్చావు, కానీ ఈరోజు ఇప్పుడు నువ్వు కంప్లీట్గా క్రొత్త వ్యక్తిగా మారి బయటికి వెళ్ళాలి. సంపూర్ణంగా కడగబడిన వ్యక్తిగా నువ్వు బయటికి వెళ్ళాలి, అనగా నూతన సంవత్సరంలోనికి వెళ్ళాలి. అందుకే ఈ సిద్ధపాటు కూడికలు. హృదయపూర్వకంగా నీ హృదయాన్ని శుద్ధి చేయగలిగిన దేవునికి అప్పగిస్తావా? నీ పాపం ఏదైనా సరే, నువ్వు చేసిన తప్పు ఏదైనా సరే, దాన్ని శుద్ధి చేయడానికి, క్షమించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ అడగండి ప్రభువుని. దేవుడు అంటున్నాడు, పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపులో ప్రత్యేకత ఉంది, ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, ఆ పిలుపులో పరిశుద్ధత ఉంది. ఎవరిని పిలుస్తున్నాడు? పాపిష్టి వారిని పిలుస్తున్నాడు. నేను పాపులను పిలువవచ్చి తిని, ప్రయాసపడుతున్న వారిని పిలుస్తున్నాడు. భారము మోస్తున్న వారిని పిలుస్తున్నాడు. చేతులు ఖాళీ అయిపోయిన వారిని పిలుస్తున్నాడు. జీవితము ఖూని అయిపోయిన వారిని పిలుస్తున్నాడు. రండి, ఏమీ లేకపోయినా పర్వాలా, రండి. అన్నీ కోల్పోయినా పర్వాలా, రండి. నా దగ్గర ఉన్నవన్నీ పట్టుకెళ్ళండి. ఆయన నీకు పరిశుద్ధతనివ్వాలనుకుంటున్నాడు, ఆయన నీకు పరిపూర్ణతనివ్వాలనుకుంటున్నాడు, ఆయన నీకు సకల ఆశీర్వాదాలు పంచిపెట్టాలనుకుంటున్నాడు. రండి. మీకున్నటువంటి పాపం ఏమిటో నాకు చెప్పండి. ఏ పాపము మిమ్మల్ని బలహీనపరుస్తుందో చెప్పండి. ఏ అలవాటు మిమ్మల్ని పాపంలోకి ఈడ్చేస్తుందో నాకు చెప్పండి. ఏ పాపములో పదే పదే పడిపోతున్నారో నాకు చెప్పండి. నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, హిమము కంటే తెల్లగా మిమ్మల్ని మార్చేస్తాను. చెప్పండి. నూతన సంవత్సరంలోనికి మిమ్ములను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి,
నూతన సంవత్సరంలోనికి నూతన హృదయముతో తీసుకెళ్తాను, రండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. సహోదర సహోదరి, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నీ లోపమేమిటో, నీ పాపమేమిటో గ్రహించు. కొంత సమయాన్ని మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఇది నీవు కడగబడే సమయము. హిమము కంటే తెల్లగా నీ హృదయము పవిత్రపరచబడే సమయము. కన్నీళ్లతో నీ హృదయాన్ని కడుక్కునే సమయము. నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును నీ రక్త ప్రభావమునా
భావమున నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమునా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమునా. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమునా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుని అడగండి, ప్రభువా నా అతిక్రమములు ఎన్ని, నా పాపములు ఏమిటి నాకు చూపించయ్యా. ఒప్పుకొని ప్రతి పాపమును ఒప్పింప చేయండి నాయన. నా కంటికి కనిపించని నాలో ఉన్న ప్రతి పాపమును మీరు చూసి ఆ మురికిని శుద్ధి చేయండి నాయన. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు సంపూర్ణంగా నాయన మమ్మను పవిత్రపరుచయ్యా. అంత మురికితో నిండిపోయిన కారును ఆ నీళ్లు ఏ విధంగా పరిశుభ్రపరిచినాయో, మురికితో నిండిపోయిన మా జీవితాన్ని, మా జీవితంలో ఉన్న ప్రతి విభాగాన్ని నీ రక్తములో మమ్మను కడిగి హిమము కంటే తెల్లగా నాయన మా హృదయాలను ప్రాణాత్మ శరీరములను పవిత్రపరచు నాయన. నూతన పరచబడిన వారమై హిమము కంటే తెల్లని హృదయము కలిగిన వారమై
నూతన సంవత్సరములో నూతన బలముతో శక్తితో అయా మేము ప్రవేశించులాగున సహాయము చేయండి నాయన. ఈ పిలుపు ప్రత్యేకమైనది. నీ పిలుపు ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన పిలుపుతోనే ఆ పిష్టి మనుషులమైన మమ్మును పిలిచావు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా రండని పిలిచావు. రూకలు లేకుండానే వచ్చి మీరు కలిగి ఉన్న శ్రేష్టమైన వాటిని అనుభవించమన్నావు. ఈరోజు ఎందరైతే ఈ పిలుపును అందుకొని నీ సన్నిధిలో తమ్మును తాము అప్పగించుకుంటున్నారో అయ్యా, అట్టి వారిని అందరినీ కూడా అంగీకరించి క్షమించి నూతనపరిచి ఇక నుంచి సజీవ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని నీ పిలుపులో ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. ప్రేమ ఉంది. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు గనుక ఎప్పుడు ఏ క్షణము మా మీదకు మరణము వచ్చి పడుతుందో మాకు తెలియదు గనుక అది రాకమునిపై వెంటనే ఈరోజే మేము మార్పు చెందాలని ఆశించాం. ఇదే అనుకూలమైన సమయమని, నేడే రక్షణ దినమని, రండి, ఇప్పుడే రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, పవిత్రపరుస్తాను అని ప్రేమతో ఆప్యాయతతో దుష్టులమైన దుర్మార్గులమైన మమ్మల్ని పిలిచావు. నాయనా, ఈ పిలుపులో ప్రేమ ఉంది. ఈ పిలుపు వెనుక త్యాగం ఉంది. సిలువలో కార్చిన రక్తము ఉంది. ఆ రక్తముతోనే నన్ను మమ్ములను ఈ రాత్రి సంపూర్ణముగా పరిపూర్ణముగా కడిగి హిమము కంటే తెల్లగా ఆ ప్రాణాత్మ శరీరములను ప్రభువా శుద్ధి చేసి నూతన సంవత్సరంలోనికి కడగబడిన వారిగా అరికాలు మొదలుకొని మా నడక, మా చేతులు, మా శరీరము అందున్న అవయవములు, మా నోరు, మా కళ్ళు, మా చెవులు, అయ్యా సమస్తము, మా హృదయము నీ రక్తములో కడగబడి పవిత్రపరచబడి పాపమును అసహించుకుని వారిగా, నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఆయన మమ్ములందరినీ కూడా తీర్చమని అయా ఈ సంవత్సరంలో మేము చేసిన తప్పులన్నిటినీ క్షమించినందుకు వందనాలయ్యా. ఎన్ని తప్పులు చేశామో, ఎన్ని పాపాలు చేశామో, ఎంతగా నిన్ను బాధ పెట్టామో, ఎంతగా నిన్ను విసిగించామో, అయినా అటువంటి మమ్ములను నువ్వు పిలవడం నిజంగా గొప్పతనమయ్యా. అది నీ గొప్పతనం. అటువంటి మమ్ములను క్షమించడానికి నువ్వు ఇష్టపడ్డావు. అది నీ మహా గొప్పతనం నాయన. అటువంటి మమ్ములను రమ్మని పిలిచి ఈనాడు ఈ విధంగా పవిత్రపరచటం అయ్యా, ఇది నీకొక్కనికే నాయన చేతనయ్యిందయ్యా. జీవితాంతము రుణపడి కృతజ్ఞత కలిగి విరాశించినట్టుగా బ్రతికే భాగ్యము మాకివ్వండి. మా పాపములను క్షమించటమే కాదు, ఆ పాపము పైన విజయమును అనుగ్రహించే దేవుడు నాయన. అట్టి విజయమును, జయకరమైన జీవితమును నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించమని రేపటి కొరకు మమ్మను సిద్ధపరచండి. నిన్ను స్తుతిస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులతో పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో నీ యందు నమ్మికతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టి రాబోయే సంవత్సరం మరింతగా నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు అట్టి ఆధిక్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించమని పట్టజాలంత విస్తారముగా
నీ ప్రజలను ప్రభువా రేపు సాయంత్రం తీసుకురండి, క్షేమంగా తీసుకురండి. వచ్చిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి, నీ వాక్యమును ప్రభువా వినగలగాలి, తమ జీవితాలు నీకు అంకితం చేయగలగాలి. తత్ఫలితంగా నూతన సంవత్సరంలోనికి నూతన వ్యక్తులుగా వెళ్ళాలి. అతి భాగ్యం దయచేయమని, మమ్మల్ని క్షమించినందుకు వందనాలు, కనికరించినందుకు వందనాలు, నీ రక్తములో మమ్మను కడిగి శుద్ధి చేసినందుకు వందనాలు, మమ్ములను మా ఆత్మను భద్రపరిచినందుకు వందనాలు. మా కుటుంబాలను ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాం, మా సేవ అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం, మా మందిరమును నీ చేతికి అప్పగిస్తున్నాం, ప్రతి సభ్యుని సభ్యురాలు నీ చేతికి అప్పగిస్తున్నాం, ప్రతి చిన్న బిడ్డను యవనస్తుని యవనస్తురాల్ని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మీ చేతికి అప్పగిస్తున్నాం. నాయనా, మీ చేతికి అప్పగించబడిన వ్యక్తిని కుటుంబాన్ని భద్రపరుచుటకు నాయన ఆశీర్వదించుటకు నీవు చాలిన వాడవు కాబట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, నన్ను మమ్ములను కడిగినందుకు, పవిత్రపరిచినందుకు లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య పేరట మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఈ దినము మేము మందిరంలో గడపడం మాకెంతో ధన్యకరమని వారు దేవుని మహింపరుస్తారా? వెళ్ళిపోదురు కానీ ఒక్క నిమిషం. వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం. ఈ సంవత్సరంలో మనం చేసిన పొరపాట్లను సరిచేసుకుందాం. పాత సంవత్సరపు రోత జీవితానికి స్వస్తి చెబుదాం. పొందుకున్న మేళ్లకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుని కృప కొరకు వేడుకుందాం. దేవుని సహాయం పొందుకుందాం. నూతన సంవత్సరంలో జయ జీవితం జీవిద్దాం. క్రొత్త జీవితంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. రండి, కల్వరి టెంపుల్లో హృదయాలను సరిచేసుకునే సందేశం, అద్భుతమైన స్తుతి ఆరాధన, చక్కని స్కిట్స్, చక్కని కొరియోస్. డిసెంబర్ 31 రాత్రి 9 గంటలకు కల్వరి టెంపుల్లో జరిగే వాచ్ నైట్ సర్వీస్ కి తప్పక రండి. కుటుంబంతో పాల్గొనండి, స్నేహితులను ఆహ్వానించండి. నూతన హృదయంతో నూతన సంవత్సరంలోనికి భక్తితో, శక్తితో నూతన వ్యక్తిగా అడుగు పెడదాం.